మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మాది కనుమూరు గంపగూడెం మండలం. కనుమూరు నుంచి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఈసారి ఎందుకని జగన్ మీద అంత వ్యతిరేకత వచ్చింది, దేనికంటారు? జగన్ చేసిన పనులన్నీ మంచి కావాలి, చేసే పనులన్నీ బెల్లం ముక్కల వల్ల లాగెత్తుంది ఒక్కొక్కరికి. అసలు పనులు ఏం జరిగింది, ఏ ప్రాజెక్టు కట్టట్లేదు. పోలవరం ప్రాజెక్ట్ అట్లా అయిపోయింది. తర్వాత రూపాయలు ఇప్పుడు ఏదో కడుతున్నా ఉంటారు, అది ఆగిపోయింది. తర్వాత గుడ్డిగూడెం కాడ ఒకటి ప్రాజెక్ట్ ఎత్తిపోకల పథకం చంద్రబాబు ఉన్నప్పుడు చేశారు, దాన్ని కూడా త్యాగం చేసింది. మొదటితోనే ప్రజావేదిక మొదటితో రావడంతోనే దాన్ని ఆగం చేసింది, పూర్చేసింది. దానివల్ల అంతా వ్యతిరేకత వచ్చేసింది. సంక్షేమ పథకాలు ఇంటింటికి ఇస్తున్నాం అని చెప్పి వాలంటరీ ద్వారా అంటున్నారు. వాలంటీర్ వాళ్ళు ఇస్తున్నారు, కొంతమందికి వెళ్తారు, 150% కూడా అన్నట్లు. ఎందుకంటారు? వాళ్ళు ఇష్టమైన వాళ్ళకి ఇస్తున్నారు, ఇష్టం కాని వాళ్ళకి ఏం లేదు. అభివృద్ధి ఏమైనా జరిగిందంటారు? అభివృద్ధి ఏం జరగలేదు. అసలు ఒక రోడ్డు పోయలేదు, ఒక బొక్క రోడ్డు పోయలేదు, లింక్ రోడ్డు పోయలేదు, మెయిన్ రోడ్డు పోయలేదు. రోడ్లు వాళ్ళు ఇష్టమైన కాడ బొక్కలలో ఆడాడు మట్టి పోసారు, దొంగతనంగా పోయలేరు. ఆ కాడ అయితే మరి వాళ్ళు ఇష్టమైన వాళ్ళకి, ఇష్టం కాని వాళ్ళకి అసలు రాలేదు. ఇల్లు కూడా అంతే చేశారు. ఇల్లు అసలు మా కాడ ఏమీ లేదు, ఒక ఇల్లు అట్లా. దానివల్ల అందుకనే మీరు మారారా? మేము మొదటి నుంచి టీడీపీ, అందువల్ల మేము మారిపోయింది. ప్రస్తుతం టీడీపీ జనసేన కలుగుతుంది కదా, దీనివల్ల ఎఫెక్ట్ ఎంతవరకు ఉండదు అంటారు? దీనివల్ల అసలు ఏమీ ఉండదు. వాళ్ళు వేగనే ఓడిపోతారు. వైఎస్ఆర్ వాళ్ళు ఇవాళ మీరు అన్నట్టు పోయిందాక 2019లో సీటు పోమంటే వాళ్ళు పోయారు. వాళ్ళకి ఓట్లు పడ్డాయి కానీ సీట్లు రాలేదు. ఏది జనసేన వాళ్ళకి ఏడ ఓడిపోయినా కానీ తక్కువ మెజార్టీతో ఓడిపోయారు. మన వాళ్ళు వీళ్ళకి వాళ్ళ వల్ల వీళ్ళకి ఓట్లు మెజార్టీ రాలేదు, ఏది టీడీపీ వాళ్ళకి. దానివల్ల ఓడిపోయింది, దానివల్ల అది గెలిచింది, ఏది వైఎస్ఆర్ పార్టీ. మరి ఈసారి ఎట్లా ఉండబోద్ది అంటారు? ఈసారి రెండు కలిసింది కాబట్టి అసలు ఏమీ ఉండదు, ఇల్లే గెలుపుతారు. క్లీన్షిప్ అయితే అంటారా? అసలు ఏమీ ఉండదు, టీడీపీ గెలిచింది. తిరువురు నియోజకవర్గంలో రక్షణ నిధి ఓడిపోతారంట. రక్షణ నిధికి సీటు ఇస్తారు ఎవరైనా గ్యారెంటీ లేదు. అసలు మెయిన్ దేవాలత్ గారే గెలుస్తారు అని మా నమ్మకం. వైసీపీ అయితే ఈసారి గెలవదంటారు మీరు? గెలవదు.